నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. తెలంగాణలో హైదరాబాద్ లో బోనాలు ఎంత ఘనంగా జరుగుతాయో వరంగల్లోని పంచనగిరిలో కూడా అంతకంటే అంగరంగ వైభవంగా ఇక్కడ అయితే నిర్వహించడం జరుగుతుంది. మనం చూడొచ్చు. అమ్మా, ఎట్లున్నాయి బోనాలు ఈసారి? చీర పెట్టిండ్రా ఈసారి? జోష్ మీద ఉన్నావు, మంచి దోస్తు ఉన్నది. అమ్మ బాగా ఉన్నది, సారు బాగా ఉన్నాడు. మంచిగా ఉన్నాయి బోనాలు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్తే మేడం. ఎట్లా అంటే మీరు ఎట్లా చేస్తారు బోనం? మేము వెళ్ళప్పుగా కొంతమంది ఆడియన్స్ చేస్తారు, కొంతమంది పెద్ద పాలు పోసి పెద్ద పోసం చేస్తారు. మాకు చాలా సంతోషం ఈ పండగ. ఇది పెద్ద పండుగ మీకు? పెద్ద పండుగ, దసరా కంటే పెద్ద పండుగ. చాలా బాగుంటది ఈ పండుగ. ఈ పండుగ చూడడానికి మా అత్తగారింటికి వచ్చి ఇక్కడికి వస్తాం మేము. ఇది మా పుట్టినీరు. ఏ పండుగ మిస్ అయినా ఈ పండుగ మిస్ కావు, అసలు మిస్ కావు. ఇక్కడ చూడొచ్చు, ఏ పండగ మిస్ అయినా ఈ బోనాల పండగ మాత్రం అసలు మిస్ కాము. ఇక్కడ ఆడబిడ్డలు అందరూ కూడా వస్తారని చెప్తున్నారు. ఆడబిడ్డలు మా ఫ్రెండ్స్ అంతా కలుస్తాం ఈ పండగకి. ఇది ఒక గెట్ టుగెదర్ లాగా, ఓన్లీ గెట్ టుగెదర్ లాగానే కలుస్తాం ఈ పండగకి. అయితే దసరాకి ఇంత హ్యాపీగా ఉన్నాం, ఈ పండగకి చాలా హ్యాపీగా ఉంటాం. అంతే అంటారు. ఓకే, నమస్తే. మీ పేరు? వనిత. ఎట్లుంది అంటే మీరు ఎట్లా చేస్తారు బోనం ఇది? శ్రీమతి ఎమ్మెల్యే కొండ సురేఖ గారు మా గ్రామం వంచనగిరిలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం మాకు ఊరందరికీ సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం అంటే ఈ రోజే ఊరందరూ కలిపి ఎత్తుతారా? ఆషాఢ మాసంలో తొలి బోనం ఎత్తుతారు. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? అరుణ. అరుణ గారు, ఇక్కడేనా మీది? ఇదే ఊరా? ఇదే ఊరు. చాలా అంటే మనకి గిన్నెలు వేరే ఉన్నాయి, కుండలు అవన్నీ. మీరు మట్టి కుండలో చేస్తున్నారు బోనం? మేము అప్పుడు కొన్నాం, అట్లనే ఉన్నది, అట్లనే చేస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు బోనం అది? 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇక అప్పుడు కొత్త ఇళ్ళనే చేసేది మేడం, ఇక అట్లనే ఉన్నది, ఎందుకని కొనలేదు నేను. అంటే ఎట్లమ్మా, అంటే యాపాకు పసుపు కుంకుమ తయారు చేశారు బోనం. లోపల మీరు బెల్లం అన్నం వండుతారా? అన్నం పాలు బెల్లం పోసి వండుతారు. అంటే కోరిక ఏనే నెరవేరింది మీకు? చల్లని తల్లి ఏది కోరుకున్నా మంచిగా అవుతుంది. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకి కానీ వీసాలు కానీ అయితే అంటారు, నిజమేనా? పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు ఇక మొక్కు ఎవరి నమ్మకం వాళ్ళది. మాకైతే మంచిగానే అనిపిస్తుంది. కొంగరాంగ మొక్కినా మనం అనుకున్నట్టు అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మ నమస్తే. నమస్తే. ఎట్లా అంటే మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ వరంగల్, ఇక్కడే మాది ధర్మారం వదల, ఇక్కడే నుంచి. అంటే ఇక్కడ ఎవరైనా సరే వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఆగి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. బస్సులో వచ్చినా కూడా బస్సు కూడా కొంచెం స్లో అవుతుంది, స్లో అయ్యి దండం పెట్టుకొని వెళ్తారు. అంత పవర్ఫుల్ దేవుడు. ఎలాంటి ఆపద ఉన్నా సరే అమ్మవారు అడ్డుకుంటది, అడ్డుపడుతుంది అంటారు. ఆదుకుంటది వాళ్ళని, ఆదుకుంటది, వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. ఎక్కడా లేనట్టుగా అమ్మవారికి మధ్య నైవేద్యం పెడతారు ఈడ. అంటే మధ్యలో కాదు, ఫస్ట్ తల్లి ఇక్కడే ఉన్నది. ఈ మధ్యలో ఫస్ట్ తల్లి ఉన్నది, తర్వాత రోడ్ పెద్ద కావాలని తల్లి వెనక జరిపాను. వెనక జరిగేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టింది. అసలు మేము జరగనని కూర్చున్న తల్లి కొంతమందికి అయినాయి, ఇబ్బంది అయినాయి. అయితే కూడా చాలా ఇక మొక్కులు మొక్కి కొన్ని ఉంటాయి కదా, ఆ కార్యక్రమం జరిగినాకనే తల్లి వెనక జరిగింది. ఎంత చల్ల చూస్తుందో అంత కోపం ఉన్నది తల్లికి. ఉగ్రం అంటే అంతే ఆపలేము తల్లిని. అట్లా అమ్మవారికి మద్యం నైవేద్యంగా పెడతారు. ఏంటి ఆ స్పెషల్? తల్లే అది, తల్లే మొత్తం ఆటలు కదా తెగడం, ఆటలు కాబట్టి కళ్ళు ఏదైనా అది అయితేనే తల్లి శాంతిస్తుంది. అంతే అంటే ఆ తల్లిదే అది. దాని నుంచి ఎక్క పాట పాడతా అంటున్నారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు కందకర్ల లత. నేను షాంపేట గ్రామం నుంచి ఈ ఊరికి వచ్చిన. సొండం నుండి సరే వాళ్ళు నాకు శిక్షణ కేంద్రం ఇచ్చిళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద, కొండ చెండమ్మ కొండ కొమరయ్య పేరు మీద నేను ఆ శిక్షణ కేంద్రాన్ని నడిపిన. అంతలో అమ్మవారు కూడా కొంచెం వచ్చుకుంటే ఏం చేసింది కదా, ఆమెకు నేను పట్టు వస్త్రాలు అంటే నేను బట్టలు అమ్మేదాన్ని. అయితే అప్పుడప్పుడు దిగుతుంటే ఆ మేడాన్ని అమ్మవారు లంగాలు గుట్టుకరమ్మంటే అయ్యప్ప గుట్టుకొచ్చి ఇచ్చేదాన్ని. ఇచ్చుకుంటుంటా అంటే అమ్మవారు ఏం చేసింది కదా, నేను ఆదిలాబాద్ పోయి అక్కడ మంచిర్యాలలో సతీష్ భవాని అనే పోచమ్మ గుడి, అంటే అది నవశక్తి దుర్గామాత, విజయ దుర్గామాత గుడి ఉండేది అన్నట్టుగా. ఆ గుడి లోపల బోనాన్ని తీస్తుంటే అమ్మ మాకు కూడా దిగిమని అమ్మవారు అడిగిండ్రు. అయ్యప్ప కూడా నన్ను అడగడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత తీస్తా అయ్యా, నేను కొంచెం పిల్లలు ఉన్నారని చెప్పిన. మళ్ళీ తర్వాత వచ్చినాక ఈ ఊర్లో వీళ్ళు ఉండడానికి సార్ ఉండమని అన్నారు. మీరు ఊరంతా తిరిగేటప్పుడు కూడా ఇది ఇలా పట్టుకునే తిరుగుతున్నారు, ఈ సూలం పసుపు బియ్యం ఇదంతా ఏంటి? ఇది త్రిశూలం
త్రిశూలము. త్రిశూలాన్ని మనం అష్టాదశ పీఠాలు కదా, 18 పీఠాలలో ఈ పీఠము అమ్మవారి పీఠము తెలుస్తుందని పట్టుకున్నానండి మేడం. ఓకే, మాకోసం ఒక పాట. పాట యాదేవి సర్వభూతేషు చద్విత నమస్తైస్తూ నమో నమః అంటే అమ్మ సర్వభూతముల యందు నిలిచి ఉంటది అందరికీ. అంటే విష్ణు మాయతోటి ఈమె ప్రతి అమ్మవారి రూపంలో ప్రతి బిడ్డకు ఆదుకుంటుంది. ఈ అక్క కూడా మళ్ళీ మన సురేఖ అక్క కూడా ప్రతి విజయము ఇంకా పెద్దగా చేయాలి. ఆమెకు కూడా ప్రతి పదవి కూడా మన అది రేవంత్ రెడ్డి సార్ కూడా పెద్ద పదవి ఇవ్వాలి. అక్క ముఖ్యమంత్రి అయి రావాలి. వచ్చినప్పుడు నేను అక్కకి ఇంకా చాలా చేసేది ఉంది. ఇంకా నాకు చాలా కోరికలు ఉన్నాయి మేడం మీద, చాలా కావాలి. ఈ చిన్న ఉత్సవంతో ఊకోవద్దు, ఇంకా పెద్దగా కావాలి తల్లి. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారో. ఇది మంత్రి కొండా సురేఖ గారి ఇలాకా అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఊరందరూ కూడా ఒకేసారి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటంటే అమ్మవారికి ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారికి మనకి నైవేద్యం కింద మద్యాన్ని ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఆడబిడ్డలందరూ కూడా తరలి వచ్చి మంత్రి కొండా సురేఖ గారితో కలిసి ఊరంతా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. మనం చూడవచ్చు ఆలయాన్ని ఎంత చక్కగా అలంకరించారో. అందరూ కూడా కోడలు కానీ ఆడబిడ్డలు కానీ ఎక్కడున్నా సరే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం ఎత్తుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ అయితే కోరుకున్న కోరికల్లో సంతానం లేని వాళ్ళు మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు ఎవరైనా సరే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం కానివ్వండి, లేదంటే వీసా అసలు ఎక్కడా కూడా జరగంది ఇక్కడ వచ్చి కోరుకుంటే ఇక్కడికి వచ్చి మొక్కుకోగానే వీసా కూడా అప్రూవల్ అవుతుందని చెప్పి చాలా మంది నమ్మకం. మొన్న కూడా ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కోరిక తీరిన వాళ్ళు 4 లక్షల ఆలయానికి ఇక్కడ విరాళంగా ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే అందరూ మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. మనం చూసుకోవచ్చు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ మంత్రి కొండా సురేఖ గారు వచ్చి ఇక్కడ బోనం సమర్పించనున్నారు. మొత్తం ఊరేగింపుగా అందరూ తరలి వచ్చి ఇక్కడ బోనాన్ని అయితే సమర్పించారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడనే కాదు చుట్టుపక్కల వేరే గ్రామాల నుంచి కూడా సంఘం కానివ్వండి, మిగతా వరంగల్ నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ కూడా కొండ వీరాభిమానులు అందరూ కూడా ఇక్కడ చేరి దసరా కంటే పెద్ద పండుగగా ఇక్కడ ఈ బోనాల పండుగనైతే నిర్వహించుకుంటారు. ఎక్కడున్నా సరే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బోనాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున వచ్చారు. హాయ్ అండి. హాయ్. ఏం బోనం అంటే మీరు ఎలాంటి బోనం చేశారు? కోటగండి మైసమ్మ బోనాలు. అంటే ఎట్లా చేస్తారు మీరు ఈ బోనంలో? ఎట్లా అంటే అమ్మవారికి బెల్లం అన్నం పెడతారా, పెరుగన్నమా, ఎట్లా? బెల్లం అన్నము పెరుగన్నము కూడా. ఓకే, మీరు కూడా వంచనగిరేనా వేరే సంఘం అటు నుంచి వచ్చారా? వంచనగిరే. ఓకే, మీ పేరు? అనిత. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా బోనం ఎత్తుతారా? అవును. అంటే మీరు ఈ ఊరి ఆడబిడ్డ కోడలా? కోడలు ఆడబిడ్డను రెండు అక్కడే. అక్కడే. అత్తిల్లదే ఇది రెండు. మీకు బస్ ఛార్జీ లేవు? లేదు, ఆధార్ కార్డు లేదు. ఓకే, అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఇట్లా బోనాలు నిర్వహించడం? ఒక పెద్ద పండగలా చేస్తుంటారు కదా. మంచిగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు 4 సంవత్సరాలు దీంతో మంచిగా పెడతాము. మంచిగా అనిపిస్తుంది. ఓ తల్లి మాకు అండగా నిలబడడం వల్ల మేము బోనాలు చేయడం స్టార్ట్ చేసినాం. అంటే ఎట్లమ్మా మీ కోరికలు ఏమన్నా కోరుకుంటారా? కోరి తీరితే ఎత్తుతాం అనుకుంటారా? ఆనవాయితీయా మీకు? కోరిన కోరికలు దేవత తీరుతుంది అనుకున్నట్టు మేము పనులు ఆమెకు చేసినట్టు పెడతాం. ఎప్పుడైనా ఆమె అందరికి చల్లగా చూస్తుంది మాకు. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం జాతర బోనాల జాతర మంచిగా చల్లగా జరుగుతుంటాయి. ఇక మాకు ఎప్పుడు అంటే దసరా కంటే పెద్ద పండుగలా చేస్తుంటారు కదా ఇది మీరు ఇక్కడ. అవును, ఇదే మాకు స్పెషల్ అనిపిస్తుంది. ఇది మహిమగల దేవత కాబట్టి మాకు ఇదే స్పెషల్ అనిపిస్తుంది అండి. అంటే మీరు కోరిన కోరిక ఏమన్నా తీరిందా ఇక్కడ? తీరిందండి, ఓకే. తీరుతుంది. కోరికలు అనేవి తీరుతాయి మాకు. అందుకే కదా ఇంత సెలబ్రేషన్ చేసుకుంటాం. రిలేటివ్స్ ఇట్లా అందరూ వస్తారండి. తెలంగాణలో ఆషాఢ బోనాలు అంటే హైదరాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లష్కర్ బోనాలు ఉంటాయి. కానీ వరంగల్లో ఇక్కడ ఒక దగ్గర పెద్ద పండుగలా చేస్తారు. అవునండి, ఇక్కడే జరుగుతుంది పెద్ద పండుగ. అంటే మాకు ఇక్కడే సంతోషంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అమ్మ నమస్తే. అంటే ఏం పేరు మీ పేరు? అరుణగారు. అంటే మీరు ఎట్లా ఏ బోనకుండవు? ఇక్కడ ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. పేరు? నా పేరు మానస. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ వంచనగిరి? ఆడబిడ్డ కోడలా? ఆడబిడ్డని. ఓకే, ఆడబిడ్డలకి హవా ఎక్కువ ఉంటది అసలే. హవా ఎక్కువ ఉంటది. అమ్మవారిది కూడా దర్శనం మంచిగా ఉంటది. మాకు పిల్లలు కాకపోయినా మంచిగా అన్ని చేస్తుంది. అమ్మవారు మహిమ గల్ల తల్లి, ఏదనుకున్నా నెరవేరుస్తుంది. చాలా మంది వస్తారు వెళ్తారు. 1 వీక్ ఒకసారి అయినా మంచి పండగ లాగా జరుపుకుంటాం. మంచి ఆటలు దిగుతాయా? ఆటలు దిగుతాయి, కోళ్ళు దిగుతాయి. మంచిగా అమ్మవారి శక్తి వంతురాలు మంచిగా ఉంటది. అమ్మవారిని మొక్కుకుంటే మాత్రం ఎవరికైనా మంచి జరుగుతుంది. మీరు కోరిన కోరిక ఏదైనా తీరిందా ఇక్కడ? ఏంటది? మా ఆయన జాబ్ చేయట్లేదని కోరుకున్నాము. 1 వీక్ వరకు అవుతుందని అనుకున్నాం, అయింది. మా తమ్ముడు ఇల్లు కట్టాలనుకున్నాం, అయింది. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు పెళ్లి కావాలని అనుకున్నాం. బిడ్డ కట్నం ఎక్కువ రావాలి. అంత అమ్మవారి దయ. అమ్మవారు చల్లగా చూస్తారు మమ్మల్ని వస్తా అంటే పోతా అంటే.
మంచి మహిమ గల్ల అమ్మ. మీరు ఎక్కడి నుంచి? ఇక్కడేనా? కోడలా కూతురా? కూతురుని. ఓకే, మీరు అందరూ ఒకసారి ఆడబిడ్డలందరికీ ఇది గెట్ టుగెదర్ లా ఉన్నట్టుందిగా. అవునవును, ఇక్కడనే మాది కూడా ఇక్కడనే. అమ్మవారు మంచిది, సంతానం కాకుండా కూడా సంతానం ఇస్తుంది, కోరికలు ఏదైనా తొందరగా నెరవేరుస్తుంది. మాకు కూడా మా సార్ కొంచెం హెల్త్ బాగాలేకపోతే మా సార్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. అంటే ఇక్కడ ఎట్లా అంటే మనకు ఆనవాయితీ ఉంటేనే బోనం ఎత్తుకోవాలా? ఎవరైనా ఎత్తుకోవచ్చా ఇక్కడ? ఎవరైనా ఎత్తుకోవచ్చు, కోడళ్ళైనా ఎత్తుకోవచ్చు, ఇంటి కూతుర్లైనా ఎవరైనా ఎత్తుకోవచ్చు. అమ్మవారు మంచి మహిళవారి అమ్మ, ఏదైనా తొందరగా నెరవేరుస్తుంది. అంటే మీరు ఎత్తుకున్నారా మీరు చిన్నగా ఉన్నప్పుడు? మేము ఎత్తుకోలే, అమ్మ వాళ్ళు ఎత్తుకున్నారు. అప్పుడు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు 4-5-6 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు జరగబట్టి. అమ్మవారు మంచిది. విన్నారు కదా, వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ అమ్మవారి మీద ఎంతో నమ్మకంతో కోరిన కోరికలు ప్రతి ఒక్కటి కూడా తీరుతుందంటూ కూడా చెప్తున్నారు. అలానే ముఖ్యంగా వరంగల్ నుంచి నరసంపేట వెళ్ళే ప్రతి ఒక్క వాహనం కానివ్వండి, అటు నుంచి వచ్చే ఇటు ఏ వాహనం అయినా సరే ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఆగి దర్శనం చేసుకొని ముందుకెళ్తారు. ఎవరు కూడా ఇక్కడ గుడిని దాటి వెళ్ళరు. ఎలాంటి వారైనా సరే ఇక్కడ వచ్చి అమ్మవారిని కోరుకుంటే కోరికలు తీరుతాయంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. దినదినాభివృద్ధి కింద ప్రతి ఏటా ఇక్కడ బోనాలు అనేది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడున్నా సరే ఊరి కోడలు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని బోనాలు సమర్పించడం, అలానే ఇది ఒక పెద్ద పండగలాగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.